నమస్కారం జిల్లా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని ఓడించాలి బస్సు పాదయాత్రలో ప్రజలకు పిలుపునిచ్చిన షర్మిల బేతంచెర్ల మండలంలో నిజం గెలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వరి ట్రాక్టర్ నడిపి గ్రామస్తులను ఉత్సాహపరిచిన కొలికపూడి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 30-31 వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ మరియు జనసేన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త మార్కండే బాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెంబసాని చంద్రశేఖర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని చౌటపల్లి గ్రామంలో విస్తృతంగా జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చౌటపల్లి గ్రామంలో మహిళలు హారతులతో, యువత బైకులతో గ్రామస్తులు ఘనస్వాగతం చేశారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. అడుగడుగున ప్రజలు నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల మన ప్రాంతానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? తాగునీటి ప్రాజెక్టు ని మధ్యలో ఆపేశారు, అలాగనే సాగునీటి ప్రాజెక్టు ని మధ్యలో ఆపేశారు. అమరావతిని ఆపేయటం వల్ల ఉద్యోగాలు రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? రైతులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? అమ్మఒడి ఎన్నికలకు ముందు ఎంతమందికి ఇస్తానన్నాడమ్మా? చెప్పండి, ఎన్నికలకు ముందు అమ్మఒడి ఎంతమందికి ఇస్తానన్నాడు? ఒకరికే కదా. పైగా చాలా నేను ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మఒడి మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళందరికీ రెండో సంవత్సరం రాలేదు, రెండో సంవత్సరం వచ్చిన వాళ్ళందరికీ మూడో సంవత్సరం రాలేదు. అంటే ప్రతి సంవత్సరం కొంతమంది తగ్గించుకుంటూ వస్తున్నారు. అలా పెన్షన్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ ఊర్లో పెన్షన్లు తీసేశారా లేదా? చెప్పండి, పెన్షన్లు తీసేశారా లేదా? అమ్మఒడి చాలా మందికి తీసేశారా లేదా? అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, లేదా ఇల్లు కాస్త పెద్దదుందని, లేదా ఇంట్లో మోటార్ బైక్ ఉందని, లేదా కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడని ఏదో కారణం చెప్పి పథకాలు తీసేశారా లేదా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబాల్లో పథకాలు తీసేశారా లేదా? జనసేన కుటుంబాల్లో పథకాలు తీసేశారా లేదా? ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేను కులం చూడను, మతం చూడను, అందరినీ నాశనం చేస్తానన్నాడు. చేశాడా లేదా? ఎవరినైనా వదిలిపెట్టాడా? కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ద్వారా ఎంత అభివృద్ధి చేస్తాడో చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ద్వారా ఏం అభివృద్ధి చేశారో మనం చూస్తున్నాం. ఈ ఊళ్ళో ఉన్న రోడ్లు వేసింది ఎవరండి? చెప్పండి, ఈ ఊళ్ళో ఉన్న రోడ్లు వేసింది ఎవరు? ఎవరైనా ఈ ఊర్లో ఉన్న వైసీపీ నాయకులు ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు 1 గజం రోడ్డు వేయించారని చూపిస్తే నేను ఈ బండి దిగి వెళ్ళిపోతాను. వేయించారా? చెప్పండి, వేయించారా? నిజం గెలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వర్ చేపట్టిన కార్యక్రమం బేతంచెర్ల మండలంలోని హెచ్కొట్టాల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను మరియు మహిళా లోకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగంతో తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జైల్లో పెట్టేయటం, అట్లానే అప్పుడు ఆ ఉద్యమం అప్పుడు మహిళల్ని కూడా చూడకుండా వాళ్ళు లాక్కెళ్ళి రోడ్ల మీద వ్యాన్ లెక్కించి స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పించారు స్త్రీలందరినీ. అట్లానే అమరావతి ఉద్యమం మహిళలు అంటే నాకు అది కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే స్త్రీలు అనుకుంటే ఎది పట్టు విడరు, వాళ్ళు ఆ శక్తి అనేది ఉంటుంది. ఇప్పటికీ అమరావతి రాజధాని కోసం మన అన్నదాతలు పోరాడుతున్నారు. 1600 రోజుల పైన అయింది. ఇప్పుడు కూడా స్త్రీలు అక్కడ ఉండి పోరాడుతున్నారు. మీకు తెలుసు, ఆ సమయం అప్పుడు చాలామందిని స్త్రీల్ని వాళ్ళ ఒంటి మీద బట్టు ఉందా కూడా చూడకుండా లాక్కెళ్ళారు, గిచ్చేవారు. ఇష్టం వచ్చిన చోట్ల లాక్కెళ్ళి వ్యాన్ ఎక్కిచ్చేవారు. అట్లానే ఒక స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు
ఒక పోలీస్ అతను బూట్ కాల్తో ఆ అమ్మాయిని తన్నాడు. పాప శిశువు అక్కడికే మరణించింది. అది ఈ ప్రభుత్వం స్త్రీ మీద చూపించే గౌరవం. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు ఆయన స్త్రీల గురించి చాలా ఆలోచించేవారు. ఆలోచించి డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చారు? ఆయన ఏ మహిళ చెయ్యి జాపి డబ్బు కోసం అడగకూడదు, తన కాళ్ళ మీద నుంచోవాలి, తనకి గౌరవం అనేది ఉండాలని ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు స్త్రీల కోసం. అట్లానే అదే కాదు, చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన మీకోసం. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మీరు చూసే ఉంటారు, హైటెక్ సిటీ మొదలుపెట్టారు, ఐటీ రంగం తీసుకొచ్చారు. ఆ నుంచి బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు, ఆయన విడుదల అవ్వాలని. ఎందుకంటే ప్రతి ఒక్కడికి తెలుసు ఆయన ఏం తప్పు చేయలేదని. 3,000 కోట్లు అన్నారు, తర్వాత 327 అన్నారు, మళ్ళీ 27 కోట్లకి దిగారు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఆ 27 కోట్లు ఎవరి అకౌంట్కి వెళ్ళింది అనేది ఈ ప్రభుత్వం చూపించలేకపోతుంది. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే కాదు, చాలామంది కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు తప్పుడు కేసులు. ఒక రాష్ట్రం రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్, అది తప్ప ఇంకే ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఉంటుంది. అది లేకుండా పోయింది మనకి సిగ్గు చేటు తల దించుకోవాలి. రేపు ఎవరైనా వచ్చి మీ రాజధాని ఎక్కడ అంటే ఏమని చూపిస్తాం? రాజధాని కోసం మీరందరూ చూశారు ఎట్లా అమరావతి మన అన్నదాతలు ఆయన నాయకత్వం మీద నమ్మి 33,000 ఎకరాలు ఆయనకి రాసిచ్చారు. అది ఎందుకు రాసిచ్చారు? వాళ్ళకి నమ్మకం ఆయన మీద. అట్లా రాసిచ్చి ఇప్పటి వరకు అమరావతి అనేది నిర్మాణం చేయకుండా అన్నదాతల్ని, స్త్రీల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. అట్లానే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీ అధినేత చొరవతోనే మళ్లీ ప్రజల ముందుకు వచ్చారని రఘురామ తెలిపారు. చంద్రబాబు ప్రజల రుణం తీర్చుకుంటారన్నారు. జూన్ 4న కూటమి ప్రవచన సృష్టిస్తుందని చూసి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్లు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.
కడప జిల్లాలో వైసీపీ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రజలు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబాయిని చంపిన వ్యక్తిగా మళ్లీ టికెట్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. అలాంటి వారికి ఓట్లు వేయొద్దని ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో అద్భుతాలు చేశారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, విభజన హామీలు ఒక్కటే అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా లేదని, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదని, ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుందని, దీనికి కారణం జగన్ గారే అన్నారు. వివేకవంతులైన చైతన్యవంతులైన బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్ మహాశైలకు, అక్క చెల్లెలకు, అన్నతమ్ములకు కాంగ్రెస్ పార్టీ తరఫున, హస్తం గుర్తు తరఫున మా హృదయపూర్వక విజ్ఞప్తి. ఇప్పుడు ఈ చైతన్యతంలో మీ ముందర కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన ముందున్నారు. అదేవిధంగా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద మీ అందరికీ చిరపరిచితురాలు, సదా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, విద్యాధికురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి గారు మీ ముందర ఉన్నారు. మరొక విశేషం, వైఎస్ వివేకానందరెడ్డి గారి, స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి ముద్దుల బిడ్డ డాక్టర్, విద్యాధికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మీ ముందర ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఎందుకు వచ్చామంటే, వచ్చే నెల 13వ తారీఖున కడప లోక్సభ స్థానానికి, బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటుకు వచ్చేసి షర్మిలారెడ్డి గారు, అసెంబ్లీకి బద్వేలు అసెంబ్లీకి విజయజ్యోతి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓట్లు వేసి వీరిని వారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేసే కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ముందు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి విజయజ్యోతి గారు మాట్లాడతారు. ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, సునీత మేడం గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు, చేరవచ్చిన సోదరి మనందరికీ నమస్కారం. తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ వారెవరో తెలుసు. మనమందరము మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రమంతా ఇష్టపడే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ, సింహంలాగా కాంగ్రెస్ పార్టీ అట్టడుగునప్పుడు సింహంలాగా గర్జించడానికి ఆమె పార్టీ పగ్గాలు చేప. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కన్నన్ వరదరాజులు సుకుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, గోపీనాథ్, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ను నెబాలిష్ చేసి నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో డీఎస్పీ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్తపేటలోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీరుస్తామని అన్నారు. అదేవిధంగా జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు మన నాయకులు తీర్చాలని కోరుతున్నారు. మా క్యాస్ట్ తరఫున మేము అదేవిధంగా మన సమన్వయ కమిటీ అధ్యక్షులు కంచర్ల శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా అధ్యక్షులు రాజకుమార్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్రశేఖర్ గారికి, డాక్టర్ సురేష్ మరి సోదరులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు కుప్పం కొత్తపేటలో మనకు ఎన్నో కార్యక్రమాలు
ఇక్కడ ఉన్నటువంటి వారికి త్రాగునీరు అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్య దాన్ని కూడా కొంతవరకు తీర్చడం జరిగింది. కానీ ఇంకా అవసరం చాలా ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్లు కూడా ఇక్కడ వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వారు 10 కులాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా బీసీ కులాలు, ఎస్సీ కులాలు, మైనారిటీలు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా కావాల్సినటువంటి ఎన్నో సదుపాయాలు మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా రావడం జరుగుతుంది. కానీ మొదటగా కుప్పం కొత్తపేటలోనే చేయాలని మన వారిని కూడా నేను కోరి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కొత్తపేటకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా మనమందరం కూడా ఒకే మాట ఇస్తున్నాం. కొత్తపేట తరఫున మేము పూర్తి మెజారిటీ తెప్పించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీతో భాగస్వామ్యం అయ్యేటట్టు అందరూ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ తెప్పిస్తాం. మనకు కావాల్సిన పనులంతా కూడా పెద్దలు ముందు నుండి చేయాల్సిందిగా వాళ్ళకు పూర్తి సహకారం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పంట ప్రతి గర్భకి కుప్పం నియోజకవర్గంలో సమాధానం చెప్పడమే మొదటి 3 నెలలు చేసే పని. ఫస్ట్ 3 నెలలు చేసే పని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తాకారో వాళ్ళందరికీ ఏ విధంగా సమాధానం చెప్పాలనేది మొదటి 3 నెలలు చేసే పని. తర్వాత ఇక్కడ కొత్తపేటలో చెప్పినట్టు ఇందాక పీసం కానీ వేదిక మీద నాయకులు కానీ చెప్పినట్లు ఖచ్చితంగా అక్కడ కాంప్లెక్స్ ఏ విధంగా వాడుతున్నారో మేము చూసాం. నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన దాన్ని డిమాలిష్ చేసి పూర్తి స్థాయిలో ఒక మంచి కాంప్లెక్స్ కట్టి దాంట్లో ఫస్ట్ డిఎస్పీ ఆఫీసు ఇంకా ఇతర ఆఫీసులు మనం ఏమేమి పెట్టగలమో అక్కడ ఆ రోజు అధికారుల సలహాలు సూచనలతో తీసుకోవడం పోలీసింగ్ కొత్తపేట కొత్తపేటకు కుప్పం వచ్చినప్పుడు కొత్తపేట అదేదో పాకిస్తాన్ లాగో ఆఫ్ఘనిస్తాన్ లాగో లేకపోతే హైదరాబాద్ పాత బస్తీ లాగో ఇట్లా కథలుగా చెప్తూ వచ్చారు. సరే తర్వాత కూడా అర్థమైంది. తర్వాత మనం యువగడం ర్యాలీ ఫస్ట్ టైం కొత్తపేటలో నుంచి పెట్టాలని చెప్పేసి పెట్టడం ఆ రోజు జరగడం. తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వచ్చాము. సరే ఇన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు వీటన్నిటిని ఉద్దేశం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం 2 సార్లు ఇక్కడ కొత్తపేటలోనే పెట్టడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఒక కార్యక్రమం పెట్టాం, అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఒక కార్యక్రమం పెట్టాం. 2 పెట్టి నేను అండగా ఉన్నాననే భరోసా చంద్రబాబు నాయుడు గారి చేత కొత్తపేట వాసులకి ఇప్పించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పాత బస్తీలో అల్లాటూర్ని తొక్కేశారు, పెద్ద నక్సలైట్లను తొక్కేశారు, ఉక్కు పాతం మోపి అణిచివేశాడు, పెద్ద ఫ్యాక్షన్ లీడర్లను కూడా ఏ విధంగా చేశారో మాకు అర్థం చూశారు. అయితే ఆయన ఎప్పుడు మంచిగా ఆలోచిస్తారు. కాబట్టి ఈ కుప్పంలో ఈ రోజు కుప్పి గంతులు వేస్తున్న ప్రతి పిల్లలోని ఈరోజు వాళ్ళ ఆట సాగుతుంది. ఏ రోజు ఆయన 35 సంవత్సరాలు ఆయన చదువుకోవాలంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది లేడు లేదా? 35 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఒక్కసారి కర్ర చేసి ఉంటే ఇక్కడ ఎవరైనా ఒక్కరైనా మనకి ప్రతిపక్షంలో. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.